పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం. పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా. నాటకం, నవల, పద్యకావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్యశతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్యపరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. ప్రకృతి సత్యమిథ్యా స్వరూపము తెలిసి, భావి పరిణామ భాగ్య సంపదల తెలిసి, కాలచక్ర పరిభ్రమ కారణంబు కాల పరిణామ సంస్కార కారణంబు తెలిసి, తెలిపెడు తెలివిని తెలిసి, ప్రజలకెప్పుడు నీచాధికంబుల నిచ్చుచుండు, ప్రకృతి తేజస్వరూప సంపదల నేను, ప్రకృతిలో తేజమైక్యమై పరగుచుండున్, అంతేకాని అవ్యక్త మహాంధకార బంధురంబై లేదు ఈశ్వరుని ప్రకృతి. ప్రకృతి పరమేశ్వరులకు సంబంధమొకటే, ప్రకృతి జడమని కొందరు పలికినారు, ప్రకృతి అసదని కొందరు పలికినారు, పలుకులకు అందరాని ప్రకృతి చూచి ప్రకృతి పరమాత్మయని మేము పలికినాము, ప్రకృతి యోగ సిద్ధినిగాంచి పలికినాము, ప్రకృతికధ్యాత్మ తత్వభావములు గలవు, ప్రకృతి సకలార్థ సిద్ధికి పట్టుగొమ్మ, ప్రకృతి పురుషులే లోక సంగ్రహము, ప్రజలు వికృత రూపులు, ఆత్మయే విషయమందున్ అప్రమత్తమబాధకమై వెలార్సు, కపిలుడిది లెక్కబెట్టి సాంఖ్యమని వ్రాసే, కాని స్వాతంత్ర్యమాత్మకు గలుగుననుచు ఎరుగడయ్యెను మాయను ఎరుగడయ్యే, జడుని పగిది భవాంబుధినుడుగడయ్యే, కొమ్మ చిగురించు కోయిల కూయనేర్చు, కాకి అరచును పురి విప్పి కేకి ఆడు, పద్మిని ప్రభాతవాత సంపదను చూచి నవ్వునోయన వికసించు, జవ్వనంబు ప్రేమ పూరిత కలశమై విలయునిట్లే, ప్రకృతి బహుభంగులై కానబడుచునుండు, నీవు గుణముల నరికట్టి నెనరుగలిగి విశ్వమానవలోకంబు వెదకితేని, సత్వ సంపన్నుడే ప్రపంచమున యోగ్యుడు, అతని మ్రోలనే ప్రకృతి జోహారు సేయున్, అతని ఎదుట తృణప్రాయమై వెలార్చు, అతని పూజింత్రు విబుధులత్యంతమతడు, బ్రాహ్మణుండైన కడజాతి స్వపచుడైన పూజ్యుడగుగాని సద్గుణ పూజ్యుడైన వాడున్, అగ్రపీఠం బెక్కి వాగుచున్న వేద వేదాంగములు నేర్చి వెలయుచున్న, నిష్ప్రయోజనమన్నిటన్ నింద్యుడతడు, నిష్ప్రయోజనమన్నిట నింద్యుడతడు. ప్రకృతి యొక్క నిజరూపము మిథ్యారూపములను తెలిసి, భవిష్యత్తులో జరుగు మార్పుల వలన కలుగు మేలైన సంపదలు తెలిసి, కాలము అను చక్రము తిరుగుటకు కారణములు తెలిసి,
కాలము యొక్క మార్పులలో జరిగిన వాటిని చక్కపరచు కారణము తెలిసి దానిని తెలిపెడు తెలివిని తెలిసి ప్రజలకెల్లప్పుడూ తక్కువ ఎక్కువల అనగా నీచాధికంబులనిచ్చుచుండును. ప్రకృతి ప్రకాశవంతమైన సంపదలనిచ్చును. ప్రకృతిలో ప్రకాశము పరమాత్మ ఐక్యమై ఉండును. అంతేగాని ఈశ్వరుని ప్రకృతి వెల్లడింపబడని ఇంద్రియ గోచరము కాని దట్టమైన గొప్ప అంధకారముతో కూడినది కాదు. ప్రకృతి పరమేశ్వరులకు సంబంధము ఒకటే అనగా ప్రకృతి పరమేశ్వరులు ఒకటే. ప్రకృతి అచేతనము అనగా జడము అని కొందరు పలికినారు. ప్రకృతి అసత్ అనగా లేనిది అని కొందరు పలికినారు. మాటలకు అందరాని ఈ ప్రకృతిని చూసి ప్రకృతియే పరమాత్మయని మేము పలికినాము. ధ్యానము సిద్ధించిన స్థితిలో ప్రకృతి గురించి పలికినాము. ప్రకృతికి అధ్యాత్మతత్వ భావములు కలవు అనగా తనను తాను తెలుసుకొని తానే ఆత్మ అను భావములు కలవు. ప్రకృతి సకల సంపదల మోక్షముతో సహా అష్టైశ్వర్యముల ప్రాప్తికి అండ ఆశ్రయము. లోకము మొత్తము ప్రకృతి పురుషులే. ప్రజలు మారిన రూపములు మాత్రమే. చరాచరములు మార్పు నొందిన పరమాత్మ యొక్క రూపములు. ఆత్మ శుద్ధ చైతన్యము ఎప్పుడూ ఎరుకగలది అయి అబాధకమై అనగా శాశ్వతమై ఉండును. కపిలముని లెక్కబెట్టి సాంఖ్యము అను శాస్త్రమును వ్రాసెను కానీ ఆత్మకు స్వాతంత్ర్యము కలుగును అనున్నది తెలుసుకోలేకపోయాను. మాయను కూడా ఎరుగడయ్యను. జడుని వలె అనగా జ్ఞానము లేని వాని వలె జనన మరణ సముద్రమును వదిలిపెట్టలేకపోయాను. కొమ్మ చిగురించును, కోయిల కూయ నేర్చును, కాకి అరచును, నెమలి పురివిప్పి ఆడును, తామర వేకువ గాలి అను సంపదను చూసి నవ్వుచున్నదో అన్నట్లుగా వికసించును. యవ్వనము ప్రేమతో నిండిన పాత్రయై ప్రకాశించును. ఈ విధంగా ప్రకృతి అనేక విధముల కనబడును. నీవు 3 గుణములను అరికట్టి ప్రేమ దయను కలిగి విశ్వమానవ లోకంబు వెతకినట్లయితే జ్ఞానమనెడు తెలివి అనెడు సంపద గలవాడే ప్రపంచమున యోగ్యుడు. ప్రకృతి అతని ముందు జోహారు చేయును. అతని ఎదుట ప్రకృతి గడ్డి పరకతో సమానముగా ఉండును. అటువంటి వానిని పండితులు మిక్కిలిగా పూజింతురు. అతడు బ్రాహ్మణుడైనను కడజాతివాడైనను పండితులు అతన్ని పూజ చేయుదురు. అంతేగాని సద్గుణములు లేనివాడు ప్రధానమైన పీఠాధిపత్యమును వహించి ప్రేలుచున్నను అనగా ఎక్కువగా మాట్లాడుచున్నను, వేదములు వేదాంగములు నేర్చి పేరు ప్రఖ్యాతులు పొంది వెలుగుచున్నను నిరుపయోగము. అతడు అన్ని విధములా నిందింపదగినవాడు అవుతాడు. GR ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్. అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును. 100% ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును. వివాహ జాతక పొంతన, శుభ ముహూర్తములు, న్యూమరాలజీ, వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి.